హలో క్రికెట్ లవర్స్, ఐపీఎల్ 2026 కోసం వెయిట్ చేస్తున్నారా? అయితే మీకోసం ఒక బిగ్ బ్రేకింగ్ అప్డేట్. ఈ ఏడాది జరగబోయే రిచ్ షెడ్యూల్ విషయంలో బీసీసీఐ ఒక సంచలన నిర్ణయం తీసుకోబోతోంది. అసలు ఐపీఎల్ 2 విడతల్లో జరగనుందా? ఎన్నికల వల్ల వేదికలు మారుతున్నాయా? పూర్తి వివరాలు వీడియోలో చూద్దాం. ఈ ఏడాది ఐపీఎల్ 19వ సీజన్ మార్చి 26 నుంచి మే 31 వరకు నిర్వహించాలని బీసీసీఐ ప్రాథమికంగా నిర్ణయించింది. అయితే ఇక్కడే ఒక చిక్కు వచ్చి పడింది. దేశంలో 3 కీలక రాష్ట్రాలైన పశ్చిమ బెంగాల్, తమిళనాడు మరియు అస్సాంలలో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. సాధారణంగా ఎన్నికల సమయంలో పోలీసు బలగాలంతా భద్రతా విధుల్లో ఉంటారు. ఇలాంటి టైంలో కోల్కతా లేదా చెన్నై వంటి స్టేడియాల్లో వేల సంఖ్యలో వచ్చే ఫ్యాన్స్కు రక్షణ కల్పించడం పోలీసులకు తలకు మించిన భారమే. అందుకే బీసీసీఐ ఒక మాస్టర్ ప్లాన్ చేస్తోంది. గతంలో సార్వత్రిక ఎన్నికలప్పుడు అనుసరించిన వ్యూహాన్నే బీసీసీఐ మళ్లీ అమలు చేయబోతోంది. షెడ్యూల్ను 2 విడతల్లో విడుదల చేయాలని యోచిస్తోంది. మొదటి దశ షెడ్యూల్ ఫిబ్రవరి చివరి నాటికి మొదటి 20 నుంచి 25 మ్యాచ్ల షెడ్యూల్ వస్తుంది. ఇది ప్రధానంగా ఎన్నికలు లేని రాష్ట్రాల్లో జరుగుతాయి. రెండవ దశ కేంద్ర ఎన్నికల సంఘం ఓటింగ్ తేదీలను ప్రకటించిన తర్వాత, అంటే మార్చి మధ్యలో మిగిలిన మ్యాచ్ల వివరాలు వెల్లడిస్తారు. దీనివల్ల ఏ నగరంలో ఎప్పుడు మ్యాచ్ ఉండాలో క్లారిటీ వస్తుంది. అయితే ఈసారి బీసీసీఐ ముందు కొన్ని సవాళ్లు ఉన్నాయి. సాధారణంగా కోల్కతాలో ఇబ్బంది ఉంటే గౌహతిని ప్రత్యామ్నాయంగా వాడేవారు. కానీ ఈసారి అస్సాంలో కూడా ఎన్నికలు ఉండడం వల్ల అది కష్టమే. మరోవైపు టీ20 వరల్డ్ కప్ 2026 ముగిసిన కొద్ది రోజులకే ఐపీఎల్ మొదలవుతుంది. వరల్డ్ కప్ మ్యాచ్లు జరిగిన స్టేడియాల్లో ఐపీఎల్ కోసం సిద్ధం చేయడానికి గ్రౌండ్ స్టాఫ్కు చాలా తక్కువ సమయం ఉంటుంది. ఈ ఒత్తిడిని బోర్డు ఎలా తట్టుకుంటుందో చూడాలి. సో ఫ్రెండ్స్, ఎన్నికల హడావిడి ఉన్న ఐపీఎల్ జోరు మాత్రం తగ్గదు. షెడ్యూల్ 2 సార్లు వచ్చిన మన ఫేవరెట్ టీమ్స్ ఆట చూడడానికి మనం సిద్ధం. మీరేమంటారు? ఈసారి ఐపీఎల్ ఏ టీం గెలిచే అవకాశం ఉంది? మీ ఫేవరెట్ ప్లేయర్ ఎవరో కింద కామెంట్లో తెలియజేయండి. మరిన్ని క్రికెట్ అప్డేట్ కోసం మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. జై హింద్.